మనం కోపంగా ఉండాలంటాడు సాతాను. క్షమాపణలేమితో నిండి ఉండాలని కోపంతోనూ, మనల్ని గాయపరిచిన వారందరి మీద పగతో, అలాగే ఇక్కడున్న ఒక్కరు కూడా ఎవరి చేతనైనా గాయపడిన వారు లేరు. మనం విడిపోవాలని అపవాది కోరిక. అతనికి విభజన ఇష్టం. కుటుంబాలను చీల్చడం, వివాహాలను విచ్ఛిన్నం చేయడం, స్నేహాల్ని చెడగొట్టడం ఇష్టం. ఆఫీసుల్లో ఒకరికొకరు వ్యతిరేకంగా ఉండాలని, సంఘాల్లో ప్రజలు ఒకరికి వ్యతిరేకంగా మరొకరు ఉండాలని. మనం తెలివి తెచ్చుకుని శత్రువేం చేస్తున్నాడో చూసి ఇలా అనాలి, లేదు, నేను దానిలో భాగంగా ఉండను. దేవుడు అంటాడు, వాక్యం కీర్తనలు 133 చెప్తుంది, ఐక్యత ఉన్న చోట ఆశీర్వాదము, అభిషేకము ఉంటాయని. ఐక్యత ఉన్న చోట ప్రజలు అసహ్యంతో, పగాద్వేషాలతో పోట్లాడే చోట కాదు.